తెలంగాణ ప్రజలు ఆశీస్సులు తీసుకొని మనమందరం కష్టపడి పనిచేసి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రతి కార్యకర్త కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. హాయ్ హలో నమస్తే, స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. బీజేపీ కార్యకర్తలు విసిగిపోయారా? నిజంగానే బీజేపీ నాయకుల తీరులో లోపం ఉందా? అసలు లోపల రిపోర్ట్ లో ఏముంది? లెట్స్ సీ. బీజేపీ రాష్ట్ర నాయకుల తీరుతో కార్యకర్తల విసుగు, ఇక లోపల రిపోర్ట్ మొత్తం లీక్. అభ్యంతరాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఇక తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుల తీరుపైన కార్యకర్తలలా తీవ్రమైన అసంతృప్తి అయితే నెలకొన్నది. పార్టీలో అసలు పనిచేసే క్యాడర్, గ్రౌండ్ వర్కర్ల గుర్తింపే లేకుండా ఉండిపోయారు. ఇక పై స్థాయి నేతలు మాత్రం సెల్ఫ్ ప్రమోషన్లు, మీడియా స్టంట్లతోని చాలా బిజీగా ఉన్నారని ఆరోపణలు అయితే పదే పదే వినిపిస్తున్నాయి. మరి ఇక నిజంగానే లోపల రిపోర్ట్ లో అసలు ఏముంది? ఒక ఇంటర్నల్ రిపోర్ట్ బీజేపీ హైకమాండ్ కు చేరింది. అందులో కీలకమైన పాయింట్లు ఏంటంటే, ఇక గ్రౌండ్ వర్క్ చేస్తున్న కార్యకర్తలకు నేతల నుంచి సహకారం అసలే లేదట. అంతేకాకుండా చాలా నియోజకవర్గాలలో బూత్ కమిటీలో పేర్లు ఉన్న గ్రౌండ్ లో మాత్రం నలుగురు కూడా పని చేయట్లేదని కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సీనియర్ నేతలు లబ్ధిదారులపై గాని స్థానిక సమస్యలపై గాని పోరాటం చేయడమే మర్చిపోయారట. ఇక బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకే ప్రాధాన్యం, ఇక అసలైన క్యాడర్ ను మొత్తానికే పక్కన పెట్టిందట. ఇక రాష్ట్రం అంతటా పర్యటించే నాయకులు లేకపోవడం, అంతేకాకుండా స్థానికంగా పనిచేసే వారిని కనీసం గుర్తించుకోకపోవడం కూడా ఒక కారణమనే చెప్పుకోవాలి. ఇక మరి కార్యకర్తల మనోభావాలు ఇక ఏంటంటే, మేం ఉన్నా లేకపోయినా పార్టీకే తేడా లేనిపిస్తోంది. ఇక కొంతమంది బీజేపీ జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు హైకమాండ్ కు రాసిన లేఖలో కూడా అసంతృప్తినైతే కొట్టొచ్చినట్టుగా వివరించారు. ఇక చివరికి మేము మా ఖర్చులతో పార్టీ కోసం పనిచేస్తున్నాం, కానీ గుర్తింపు మాత్రం లేదు. మేము ఎన్నికల సమయంలో రక్తం కార్చి పనిచేస్తే తర్వాత మమ్మల్ని అసలు గుర్తించారా అని వాపోతున్నారు. మరి ఇక ఇంతే కాకుండా ఇంటర్నల్ రిపోర్ట్ లో ఉన్న హైలైట్స్ ఏంటంటే, దాదాపు 70% కార్యకర్తలు పార్టీలో కొనసాగాలన్న ఆసక్తి కూడా మొత్తానికే కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇక 45% మంది కార్యకర్తలు ఇకపైన పార్టీ కార్యకలాపాలలో పాల్గొనమని చెప్పినట్టుగా కూడా ఇంటర్నల్ రిపోర్ట్ అయితే లీక్ అయినట్టు సమాచారం. ఇక తెలంగాణ బీజేపీలో నిజంగానే నాయకుల పార్టీగా మారుతోందా అన్న అభిప్రాయం ఎక్కువగానే ఉన్నట్టు నేషనల్ లెవెల్లో కూడా రిపోర్ట్లు అయితే చేరిందట. మరి ఈ విషయం అంతా ఇలా ఉంటే, ఇక నెక్స్ట్ మూడ్ ఆఫ్ ది గ్రౌండ్ లో ఏముందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక బీజేపీ నేతలు టిఆర్ఎస్, కాంగ్రెస్ పైన విమర్శలు చేయడానికే పరిమితం అవుతున్నారు. అంతేకాకుండా ఇక గ్రౌండ్ లో మాత్రం కార్యకర్తలు మౌనంగానే పార్టీని కూడా వీడుతున్నారు. ఇక మోదీ షాలు చాలాగానే సీరియస్. ఇక త్వరలోనే క్లాసులు కూడా పీకే ఛాన్సులు. మరి ఈ రిపోర్ట్ పైన ఇక తెలంగాణ బీజేపీలో నెలకొన్న అసంతృప్తిని హైకమాండ్ కు చాలా సీరియస్ గానే తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర నాయకుల తీరు పైన వచ్చిన రిపోర్టును కూడా స్వయంగా ప్రధాని మోదీ, అమిత్ షా రివ్యూ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. అంతేకాకుండా ఇన్సైడ్స్ లీక్ ప్రకారంగా ఇక మోదీకి బీజేపీ కార్యదర్శకుల ద్వారా అందిన రిపోర్టులో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ తో టచ్ లో కూడా లేరు అనే ఫైండింగ్స్ కూడా స్పష్టంగానే ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఇక ఈ సంగతి అంతా ఇలా ఉంటే, అమిత్ షా ఆయనకే పీఠం గ్రౌండ్ వర్క్ లేదు, ఫేక్ ప్రాపగాండాతోని ప్రజల విశ్వాసం కూడా రాదు అని కొంతమంది రాష్ట్ర నేతల పైన అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇక మరి తొందరలోనే అసలు ఏం జరగబోతుంది ఏంటా అని చూస్తే, ఏప్రిల్ చివరి లేదా మే ప్రారంభంలో తెలంగాణ బీజేపీ నేతలతో ప్రత్యేక సమీక్ష సమావేశం అయితే పెట్టే ఛాన్స్ మాత్రం కనిపిస్తోంది. ఇక ఈ సందర్భంగా మోదీ, అమిత్ షాలు క్లాస్ పీకే ఎవరు పార్టీలో మినిమం స్టాండర్డ్స్ పాటించడం లేదు అనే విషయంలో స్పష్టమైన మార్గనిర్దేశాన్ని కూడా చేసే ఛాన్స్ అయితే కొట్టొచ్చినట్టే తెలుస్తోంది. ఇక ఇదంతా ఇలా ఉంటే, ఇక ఈ విషయంలో ఫైనల్ టచ్ ఎలా ఉండబోతుంది అంటే, తెలంగాణ బీజేపీలో భూమికలైతే నిజంగానే మారనున్నాయా? మరి అంతేకాకుండా కార్యకర్తల మనోభావాన్ని పట్టించుకొని నేతలకు ఢిల్లీ నిజంగానే క్లాస్ పీకబోతుందా? ఇక ఈసారి యాక్షన్ ఉండేలా మాత్రం
కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. మరి చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.